Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ఒక మనిషికి మౌనం అంటే ఎలా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, దానితో పాటు కూడా సహనం ఏ మేరకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు డిఫరెంట్ టాపిక్స్ అయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా పక్కపక్కనే ఉంటాయి. అవును. మౌనము సహనము. ఎందుకంటే కొన్ని చోట్ల మౌనం వహిస్తేనే బాగుంటుంది, కొన్ని చోట్ల ఓపిక ఉంటేనే బాగుంటుంది. చాలామందికి అతి తెలియకే జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఆరంభశూరత్వంతో ఒకలాగా వెళ్ళిపోయి ఉంటారంటే శృతి మించేలాగా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ మౌనంగా ఓపిక కూడా నశించిపోతూ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. మౌనం సహనం ఏది ఏ మేరకు ఉండాలి? నారాజు, మౌనం మనిషిని మెంటల్గా స్ట్రాంగ్ చేస్తే, సహనం మనిషిని ఎమోషనల్గా స్ట్రాంగ్ చేస్తుంది. ఈ రెండు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే చాలా అవసరం. అయితే వీటికి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, చెప్పడం కోసం రెండిటికి తేడాలు ఉన్నాయి, రెండిటి వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, కాంబినేషన్లో ప్రయోజనాలు ఉన్నాయి, విడివిడిగా ప్రయోజనాలు నష్టాలు కూడా. సైలెన్స్ అంటే ఏంటి? మౌనం అంటే ఏంటంటే శబ్దం లేకుండా ఉండడం సైలెన్స్. అది వర్బల్ సైలెన్స్. దెర్ ఈజ్ ఎ మెంటల్ సైలెన్స్ ఆల్సో. నిశ్శబ్దం. లోపల కూడా మనం సైలెంట్గా ఉండొచ్చు. ధ్యానం చేస్తున్నప్పుడు, ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉండడం. సైలెంట్గా ఉండడం అంటే మీరు ఫిజికల్గా సైలెంట్గా ఉండడం కాదు, లోపల సైలెంట్గా ఉండడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, అవతల వ్యక్తి మాట్లాడుతుంటే నేను సైలెంట్గా ఉంటా. ఈ సైలెన్స్ లోపల బాంబులు వెళ్తుంటాయి, అగ్నిపర్వతాలు ఉంటాయి. అసలు మనిషి ఆపితే ఎప్పుడు మాట్లాడదామా అని ఉంటాం. అది సైలెన్స్ కాదు, అది సహనం కూడా కాదు. సో సహనము, సైలెన్స్ జీవితంలో ఎప్పుడు అవసరం, ఎలా అవసరం మనం అర్థం చేసుకుంటే, ఎదుటి వాళ్ళు మాట్లాడడానికి గౌరవించి శ్రద్ధగా వింటున్నప్పుడు మౌనం అవసరం. ఈ మౌనం వల్ల మనకు సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, అంటే మన గురించి మనకు బాగా అర్థం చేసుకుంటాం మౌనంలో. రెండోది, ఎదుటి వ్యక్తిని కూడా అర్థం చేసుకునే అవకాశం మౌనంలోనే వస్తుంది. కొంతమంది ఇంపల్సివ్ ఉంటారు, వెంటనే మాట్లాడేస్తుంటారు, వెంటనే రియాక్షన్ ఇస్తుంటారు. ఈ ఇంపల్సివ్ వాళ్ళు ఏంటంటే లోపల చాలా తీవ్రంగా ఆలోచిస్తుంటారు, బయట మౌనంగా ఉన్నా సరే అవకాశం దొరికితే మాట్లాడేద్దామని మాట్లాడేస్తారు. సో ఈ మౌనం మంచిది కాదు. ఏ మౌనం అవసరం అంటే సహనంతో కూడిన మౌనం, మౌనంతో కూడిన సహనం చాలా అవసరం. మనిషికి సహనం ఎప్పుడంటే కష్టాలు ఎదురైనప్పుడు, తనకు శక్తి ఉండి కూడా సందర్భం కానప్పుడు సహనం. మీరు లాంగ్ గోల్, జీవితంలో లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది కదా, గోల్ని ఫిక్స్ చేసుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునే లోపు మనిషికి ఉండాల్సింది సహనం. ఆ టైం అప్పుడు సహనం ఉండాలి. ఈ సందర్భాల్లో సహనం ఉండి అవతల వాళ్ళని గౌరవించడంలో, అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినేటప్పుడు, కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు మౌనం చాలా అవసరం. అయితే మౌనం కూడా మిస్ఇంటర్ప్రిట్ చేసుకునే అవకాశం ఉంది. మౌనం అర్ధాంగీకారం అంటారు. ఈ అంటే అంగీకారం మీరు చెప్పకపోయినా సైలెంట్గా ఉంటే అర్థం అంగీకరించినట్లే అర్థం అని. అంతేకాదు, మౌనం కూడా ఒక్కొక్కసారి చాలా కామెడీగా ఉంటుంది. భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకోలేదంట. సుబ్రావు చాలా సీరియస్గా ఉన్నాడు భార్య మీద. ఇద్దరు ఏమనుకున్నారంటే, ఇద్దరు మాట్లాడుకోవద్దు, చీటీ మీద రాసుకుందాం అనుకున్నాడు. సుబ్రావు పొద్దున్నే క్యాంప్కి వెళ్ళాలి. రాత్రి ఒక చీటీ రాసి పెట్టాడు, నన్ను పొద్దున్నే 5ంటికే లేపు అని రాసి పెట్టాడు. ఆవిడ చదివింది. ఇద్దరు మాట్లాడుకోరు కదా. 5ంటికి సుబ్రావు భార్య రాసింది 5 అయింది నిద్ర లేవండి అని చీటీ అక్కడ పెట్టింది. ఇది మౌనంగా అనిపించినా ఈ మౌనం డ్యామేజ్ అయిపోయిన తర్వాత తెలుసుకుని మౌనం ప్రయోజనం లేదు. సో అగ్నిపర్వతాలు నింపుకున్న మౌనం మౌనం కాదు మనకు కావాల్సింది. మనిషికి ఉన్న మౌనం ఎలాంటిదంటే మెంటల్ మెచ్యూరిటీతో పాటించేది మౌనం. అంటే నేను మౌనంగా ఉన్నానంటే నాకు శక్తి లేకో చేతగాకో కాదు, అన్నీ ఉన్నా ఈ సందర్భంలో నేను మౌనంగా ఉండడమే సమంజసం అని అనిపించినప్పుడు మౌనంగా ఉంటామే, అది మెంటల్ మెచ్యూరిటీ. ఏమీ చేయలేక, ఏమీ చేతగాక, చెప్పడానికి ఏమీ లేక, కమ్యూనికేషన్ చేతగాక సైలెంట్గా ఉంటే దాన్ని మనం మౌనంగా ఉన్నాం, దాన్ని సైలెన్స్ అంటాం. అంటే సైలెన్స్ అంటే శబ్దము లేనిది నిశ్శబ్దం,
శబ్దం లేకపోవడం వల్ల. అట్లా కాదు, ఎంత శబ్దం ఉన్నా శబ్దం చెయ్యాలని అనుకోకపోవడం సహనం. ఈ సహనంలో మనిషి రెసిలియన్స్ పెంచుకుంటాడు. అంటే సహనం అనేది మనిషి ఏంటంటే బయట పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే పరిస్థితులతో కలిసి కాపురం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనిషి ఆ రెసిలియన్స్ అంటే పోరాట పటిమతో ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటే అది సహనంగా ఉంటాడు. తన లక్ష్యం ఎట్లాగైనా నెరవేరుతుంది, ఈ కాలం గడిస్తే ఖచ్చితంగా నేను సాధిస్తాను అన్న నమ్మకం కలిగిన వాడు సహనంతో ఉంటాడు. సహనం మనిషిని ఎమోషనల్ మెచ్యూరిటీతోనే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఏదైనా సాధించాలని అనుకున్నాడు అనుకుందాం. చాలామంది సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే నేను అనుకున్న సమయంలో సాధించాలని అనుకోవడం ఉందే, ఆ అనుకున్న టైంలో సాధించకపోతే మనిషి మౌనం వీడిపోతాడు, సహనం లేనట్టు లెక్క. ఇప్పుడు మౌనానికి సహనానికి ఉన్న దగ్గర సంబంధం మనం మాట్లాడుతున్నాం. మౌనం చాలా కష్టం నారాజు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 15 సెకండ్స్ మౌనం పాటిద్దాం. ఓకే, 15 సెకండ్స్ అంతే. పీస్ఫుల్గా ఉంది సార్. 15 సెకండ్స్ తర్వాత ఇప్పుడు నువ్వు ఇది ఏం అనకుండా ఉండలేకపోయావు, చూసావా? అది సహనం లేకపోవడం. అంటే మౌనాన్ని భరించి మౌనం బాగుంటే అలాగే ఉండొచ్చు కదా. సహనం కోల్పోయినప్పుడు మౌనాన్ని బ్రేక్ చేస్తారు. సో ప్రొఫెషనల్స్ ఏది ఎటైపోయినా తిప్పి మాట్లాడగలుగుతారు. కానీ ఎలాగే నువ్వు మాట్లాడకుండా ఉండలేవని తెలుసు నాకు. అంటే ఎవరినైనా సరే నేను 15 సెకండ్స్ అని చెప్పిన తర్వాత 15 సెకండ్స్ అయిపోయింది, ఓకే, అయితే ఈయన ఎప్పుడు మాట్లాడతాడో చూద్దాం అని అనుకొని ఉండొచ్చు కదా. నేను మాట్లాడకపోయినా అవతల వాళ్ళు మాట్లాడతారని తెలుసు. సో సహనం పరీక్షించడానికి అది సమయం. మనిషికి సహనం ఉండాలి, మౌనం రెండు ఉండాలి. మౌనం ఎలాంటిదంటే మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనం ఆత్మవిమర్శ ఆత్మశోధన చేయటానికి మౌనం పనికొస్తుంది. అందుకే మెడిటేషన్లో మౌనాన్ని పాటిస్తాం. సహనం ఏంటంటే మనకున్న శక్తిని, మన ఎమోషనల్ పవర్ని తెలియజేస్తుంది సహనం. ఈ ఎమోషనల్ పవర్ ఎప్పుడైతే మీరు బిల్డ్ చేసుకుంటామో సహనం ఏంటంటే శక్తిని కూడా తీసుకుంటుంది. సో అలాంటి వాళ్ళే సహనంగా ఉండగలరు. అందుకే జీవితంలో నష్టపోయే వాళ్ళు, జీవితంలో నాశనం అయ్యేవాళ్ళు సహనం కోల్పోయిన వాళ్ళే అయి ఉంటారు. సహనం కోల్పోయిన వాళ్ళు ఏ స్థాయికి ఎదుగుతారంటే ఒక్క క్షణం సహనం కోల్పోతే ఆ వ్యక్తి జీవితమే మళ్ళీ నాశనం అయ్యే దశలో ఏ జైల్లోనో లేకపోతే మనుషులకి దూరంగానో సంబంధాలు కోల్పోయే బ్రతకాల్సి వస్తుంది. మౌనం కూడా ఎప్పుడైనా సరే మనిషి తనకు ఎంతవరకు మౌనంగా ఉండగలడో అంతకంటే ఎక్కువగా మౌనం, కాస్త ఎక్కువ మౌనం ఉండగలిగి చూస్తే మీరు జీవితంలో తెలుసుకోలేనేమో అనుకున్న కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇది మౌనానికి పరీక్ష. సో ఈ మౌనం సహనం రెండు కలిసి ప్రయాణిస్తే జీవితంలో మనిషికి ఉన్న అత్యంత బలమైన ఆయుధాలుగా మారుతాయి. ఈ ఆయుధాలని ఉపయోగించి ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎంతసేపు మౌనంగా ఉండాలి, ఎక్కడ సహనంగా ఉండాలి, ఎంత సహనంగా ఉండాలి అన్నది మనిషికి తన్ను తానే అనుభవపూర్వకంగా తెలుసుకోగలడు. తెలుసుకున్న మనిషి జీవితం సాఫీగా సాగుతుంది. ఫెంటాస్టిక్గా ఉందండి. అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల మౌనం అయితే మనకు అవసరం. సమయం సందర్భానుసారాన్ని బట్టి మనం ప్రవర్తించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మనసు భాష మౌనం ఉంటుంది. అందుకే ఒక తత్వం చెప్తుంది, మౌనమే నీ భాష ఓ మూగ మనస. మూగ మనసులో ఉన్న భాష మౌనమే. అవును, డెడ్ బాడీని పక్కన పెట్టుకొని ప్రశాంతంగా మనం ఉండకుండా రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అక్కడ సహనము పోతుంది, మౌనము పోతుంది. చూసేటువంటి వాడికి అది ఏ రకంగా కనిపిస్తుంటుంది అంటే సోషల్ యాంగిల్ నుంచి చూసేటప్పటికి బుద్ధి ఉందా బుర్ర ఉందా అన్నట్టే ఉంటుంది. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అవతల ఉన్న వ్యక్తి అది తప్పు అని మనకు తెలిసినప్పుడు, అవతల ఉన్న వాళ్ళు అన్కంట్రోల్గా ఉన్నప్పుడు అక్కడ మనము మౌనం వహించడం చాలా ఉత్తమం అనిపిస్తుంది. మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది. అక్కడ సహనం కూడా చాలా అవసరం. అని అనుకోకుండా వాళ్ళ మీద మనకు వస్తూ ఉంటుంది కోపం, చిరాకు, ఆవేదన.
మనం అర్థం చేసుకోవట్లేదు ఏంటి అనేటువంటి విషయం. అక్కడ మౌనం చాలా అవసరం. ఆ మౌనం ఎంత దూరంనైనా తీసుకొని వెళ్తుంది, అంటే ఎనర్జీ ఇవ్వగలుగుతుంది. అట్ ద సేమ్ టైం అవతల నుండి లోపల క్వశ్చన్ మార్క్స్లు వేసుకుని ఎందుకు అంత సైలెంట్గా ఉండి ఇంత జరిగినా అనేటువంటి దానికి క్లారిటీ కూడా ఇచ్చేసినట్టుంటుంది. చాలామంది మహామేధావులు స్పిరిచువల్గా ఎదిగిన వాళ్ళు, గురువులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ శిష్యులకు చాలాసార్లు ఆ శిష్యులు తమ జీవితానుభవాలు చెప్పినప్పుడు వాళ్ళ గురువు మౌనం ఎన్ని నేర్పించిందో చెప్తారు. చెప్పకనే చెప్పేవి వందలు ఉంటాయి. కానీ ఒక్క విషయం ఇక్కడ నారాజు, ఎక్కడ మౌనం ఉండకూడదు అంటే మన ఎదురుగా తప్పు జరుగుతున్నప్పుడు మౌనం ఉండకూడదు. ఇంకా మౌనం ఉండకూడని చోట చెప్తాం. తప్పు జరిగినప్పుడు, మన హక్కులు కోల్పోతున్నప్పుడు మౌనంగా ఉండకూడదు. మన విలువల్ని బ్రేక్ చేస్తున్నప్పుడు మౌనంగా ఉండకూడదు. అలాంటి చోట మాట్లాడాలి. మీ వాయిస్ ఉండాలి. మీరు వాయిస్ లేకపోవడం వల్ల అందుకే అంటారు సైలెన్స్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ద వైలెన్స్. ఇంటెలిజెంట్ పీపుల్ సైలెన్స్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ద ఫూల్స్ వైలెన్స్. సో ఇంటెలిజెంట్ పీపుల్ ఎక్కడెక్కడ మౌనంగా ఉండకూడదో అక్కడ ఉండడం అది ప్రమాదం. అక్కడ మాట్లాడాలి. సహనం అన్నది ఎక్కడ కోల్పోవాలో ఎక్కడా లేదు. సహనం ఎప్పటికీ మంచిదే. ఏ సందర్భంలో అయినా సహనం మంచిదే. సహనాన్ని కోల్పోయి ఇట్లా చేసామని అన్నప్పుడు అది పాజిటివ్ స్టేట్మెంట్ ఎక్కడా కాదు. కానీ ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. తన సహనాన్ని కోల్పోతున్నప్పుడు ఏం కోల్పోతున్నాడో, ఎందుకు కోల్పోతున్నాడో, దీనివల్ల నష్టం ఏంటో ఎక్స్ప్రెస్ చేస్తే బహుశా పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు మీరు కోల్పోకుండానే. ఇది పరిస్థితి. కాబట్టి సహనాన్ని కోల్పోవడం అన్న సందర్భం ఎక్కడా లేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అండ్ విజువలైజేషన్ క్లాస్ కోసం అడుగుతూ ఉన్నారు. మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బయట పర్సనల్ సెలబ్రిటీస్ కూడా చాలామంది ఉన్నారు. ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటని తెలియదు. సో వాళ్ళు ఉన్నారు అండ్ విజువలైజేషన్ క్లాస్ కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడుండే అవకాశం ఉంటుంది. నారాజు డిసెంబర్ 21వ తేదీన విజువలైజేషన్ బేసిక్ క్లాస్ను కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికి మనం చాలా బ్యాచ్లు కండక్ట్ చేసాం. మన ఎపిసోడ్లో కూడా ఈ సెషన్లో ఏముంటుంది అని కూడా చెప్పాం. ప్రతిసారి ప్రతి నెల ఒక కొత్త టాపిక్స్ని మనం యాడ్ చేస్తున్నాం. మన ఇంటర్వ్యూల్లో మాట్లాడే సబ్జెక్ట్స్కి అనుగుణంగా ఏది రిపీట్ వాళ్ళ కోర్సులో లేకుండా కొత్తగా వాళ్ళ బెనిఫిట్ పొందేటట్టు 5 రోజుల సెషన్ కండక్ట్ చేస్తున్నాం. కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే కోర్సులో జాయిన్ అయితే 5 రోజుల ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ అనుభవాన్ని పొందడానికి ఈ సంవత్సరం చివరి ఎపిసోడ్ అది డిసెంబర్ 21 అటెండ్ అయ్యి దాని ప్రయోజనాన్ని కంప్లీట్గా పొందొచ్చు. చాలా కొత్త టాపిక్స్ చేర్చడం జరిగింది. డెఫినెట్గా సార్, దగ్గరగా చాలామంది వెయిట్ చేస్తున్నటువంటిది. అండ్ పర్సనల్గా సెలబ్రిటీస్ కూడా మీ అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలిసి నాకు అది. సో ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ విజువలైజేషన్ క్లాస్ కనుక పర్సనల్గా అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి విజువలైజేషన్ క్లాస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. సో క్లాస్కి అటెండ్ అయితే ఏంటంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో మీకు ఏది బెనిఫిట్ అనుకుంటే దాంతో వెళ్ళొచ్చు. ఎనీవేస్, సో డిసెంబర్ 21 అండి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఈ ఇయర్ ఎండ్ ఎలాగో రాబోతుంది. స్టార్టెడ్ విత్ బ్యాగ్ అనుకోవచ్చు దాన్ని. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రామ్ జలదుర్గం గారి విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్నా, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు అని అంటే మిస్టర్ నాకు అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా డెఫినెట్గా రామ్ గారి టీమ్కి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.